శ్రీ గురు గణేశ మాతృదేవో భవ పితృదేవో భవ. ఈరోజు మనం ఇంటి గడప ఎలా ఉండాలి, లక్ష్మీ స్వరూపంగా ఎందుకు భావిస్తాం అనే అంశాల గురించి చర్చించుకుందాం. అందరికీ కూడా లక్ష్మీదేవి కావాలని ఉంటుంది. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి చక్కగా చిరునవ్వులు చెందిస్తూ మనకు ధనాన్ని, మనకు సౌభాగ్యాన్ని, ఆస్తుల్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందులో తప్పేం లేదు. ఎందుకంటే ధనాన్ని కోరుకోవటంలో తప్పేం లేదు. ధనలక్ష్మిని ఆహ్వానించడంలో అంతకన్నా తప్పు లేదు. ఎందుకంటే ప్రతి మనిషి అవసరాలను తీరాలంటే ఈరోజు డబ్బు ముఖ్యం. డబ్బు అనేది లేకపోతే ఏ అవసరము తీరదు. చివరికి పాలవాడు కూడా ఒక నెల డబ్బు కట్టకపోతే మరో నెల పాలు ఆపేస్తాడు. అలాగే స్కూల్ ఫీజు కట్టకపోతే స్కూల్లో పిల్లల్ని ఇంటికి పంపిస్తారు. ఇలా ప్రతి అవసరానికి, ప్రతి దానికి కూడా డబ్బు అనేది అవసరమే. కానీ డబ్బు సంపాదించే దాని మీద, డబ్బు కావాలనే కోరిక మీద మనం చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులను వదిలేస్తున్నాం. అది ఏంటంటే, మన ఇంటి గడపే ఉందనుకోండి, ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. అందుకే ఇంటి గడపకి ఎవరైనా తెలియకుండా కాలు తగిలితే ఆ గడపకి వంగి ఆ గడపని కళ్ళకద్దుకుంటారు. ఎందుకు? లక్ష్మీదేవి నివాస స్థానము ఇంటి గడప. మన వాళ్ళు ఏం చేస్తారు? ఆ గడప పక్కనే చెత్త పోస్తారు, చెప్పులు విడుస్తారు. మనం తిన్న పదార్థాలన్నీ కూడా ఆ గడప పక్కనే ఉంటాయి. ఆ గడప మీద కొంతమంది చెక్కుతారు, ఏదో పేసీలతో చెక్కినట్టు బ్లేడ్లతో చెక్కుతారు. కొంతమంది గడపని ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అంటే మరి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఎంత చక్కగా ఉండాలండి. ఇల్లు చక్కగా ఉండాలి. ఆ గడప దాటేందుకు అమ్మవారికి మన ఇంట్లోకి రావాలని అనే కోరిక కలగాలి ఆమెకి. అంతేగాని అపరిశుభ్రంగా ఉన్న చోటకి లక్ష్మీదేవి ఎలా వస్తుంది? అక్కడికి అలక్ష్మి వస్తుంది, కానీ లక్ష్మీదేవి రాదు. అందుకే మనం ముందుగా మన ఇంటి గడపను శుభ్రం చేసుకోవాలి. మన ఇంటి గడపని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ తొక్కరాదు. వాళ్ళు చిన్నపిల్లలైనా సరే తెలియక తొక్కితే క్షమించమని గడపని కోరుకోవాలి. వాళ్ళకి చెప్పాలి, అమ్మ గడప తొక్కకూడదని చెప్పాలి. అలాగే ఆ గడప పక్కనే ఇంట్లో ఊడ్చే చెత్త అంతా కూడా పడేయటం కూడా కరెక్ట్ కాదు. అందువల్ల కూడా అమ్మవారు మా ఇంటికి రావటానికి సందేహిస్తారు. అలాగే కొంతమంది చెప్పుల్ని కూడా గడప దగ్గర వదిలేస్తారు. చెప్పుల్ని గడప దగ్గర వెళ్ళడం అంటే మహాపాపం. అమ్మవారు అటువంటి దాన్ని సహించదు. అలాగే కొంతమంది కాళ్ళు కూడా కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తుంటారు. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లో రావటం కూడా దరిద్రమే. కాబట్టి మనకి ఇన్ని అవలక్షణాలు ఉంచుకొని మరి మనం ఎలా ఇచ్చేస్తాం? ఇది కాకుండా ఇంకొంతమంది గడప మీద కూర్చుంటారు. అంటే ఇక ఏమి ఎక్కడ ప్రదేశం ఇంట్లో లేనట్టుగాను, మరి ఏమి లేనట్టుగా కొంతమంది గడప మీద కూర్చుని అటు పక్క ఉన్న పొరుగింటామతోనో పక్కింటానో ముచ్చట్లాడుతుంటారు. ఇంకొంతమంది గడప మధ్యలో కూర్చుని ఇంట్లో నుంచి తెచ్చుకున్నటువంటి అన్నాన్ని గడప మీద పెట్టి భోజనం చేస్తారు. ఇంకొంతమంది అయితే పాపము పడుకుంటానికి ఎక్కడ ప్లేస్ లేదని, స్థలం లేదని గడప మీద తలపెట్టుకుని పడుకుంటారు. ఇవన్నీ కూడా అవలక్షణాలే. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి రాకపోవటానికి కారణాలే. లక్ష్మీదేవిని మనం ఎంత పూజిస్తే, ఎంత గౌరవిస్తే, ఎంత ఆమెకి మనం చేయదగిన సేవలు చేస్తే ఆమె మన ఇంటికి వస్తుంది. అందుకే ఇంటి గడపను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి గడప మీద ఎటువంటి పెచ్చులు ఊడిపోవటం కానీ, అంటే రాడ్లతో చెక్కిన కానీ, లేదు పెన్సిల్తో చెక్కిన కానీ, లేదు కత్తితో ఘాట్లు కానీ ఉండకుండా చూసుకోవాలి. అలానే ప్రతి రోజు కూడా ఇల్లు తుడిచేటప్పుడు ఆ యొక్క గడపను కూడా ఖచ్చితంగా తుడవాలి. అలాగే 6 నెలలకు ఒకసారి అయినా కూడా గడపకి రంగులు వేయించాలి. అలా రంగులు వేయటం మంచి పద్ధతి కాదు. అలా రంగులు అనేది వేయకూడదు.
మన శాస్త్ర ప్రకారం ప్రతిరోజు కూడా గడపను తుడిచి గడపకి బొట్టు పెట్టాలి. ఆ బొట్లు పెట్టేటప్పుడే మనకు లక్ష్మీదేవి కళ తాండవిస్తుంది. ముఖ్యంగా శుక్రవారం రోజు శుభ్రపరిచి బొట్టు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. అలా గుమ్మానికి కూడా చాలామంది హారతి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని సంతోషపరచడానికి, మన ఇంటికి రావటానికి కారణంగా భావిస్తారు. కాబట్టి ఇవన్నీ చేయకుండా లక్ష్మీదేవి మన ఇంటికి రాలేదు, లక్ష్మీదేవి పక్కింటోడికి వెళ్ళిపోయింది, లక్ష్మీదేవి పక్కింటికి వెళ్ళటము, ఎదురింటికి వెళ్ళటం అనేది కాదు. ముందు మన ఇల్లు శుభ్రంగా ఉందా చూసుకుందాం. మనం శుభ్రంగా ఉంటేనే కదండి మన ఇల్లు మనం బాగుండేది. ఇల్లు అశుభ్రంగా ఉంటే మనిషికి ఏమవుతుంది చెప్పండి? మనిషికి ఏమవుతుంది? అనారోగ్యం కలుగుతుంది. అనారోగ్యం కలిగితే ఏమవుతుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు రాస్తాడు. మందులు రాస్తే ధనం వ్యయం అవుతుంది. అంటే ధనం రావాల్సిన మనం ధనాన్ని వ్యయం చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఒక విధంగా ధనం వ్యయం చేయటం కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోవటం కానీ చెప్పొచ్చు కదా. ఎందుకు గడపను లక్ష్మీదేవిగా పూజిస్తామంటే, గడపని ఇంటికి ప్రధాన ద్వారంగా పెట్టే ముందు మంచి రోజు చూసి మంచి రోజుల్లో గడపని ఎత్తుతాము. ఇలా గడపని మొదలుపెట్టినప్పుడు ఆ గడప కింద నవధాన్యాలు మరియు చిన్న చిన్న దాన్ని ఏమంటే బంగారము, వెండి మొదలవన్నీ కూడా వేసి వేదమంత్రాల మధ్య ఈ యొక్క గడపను మనం స్థాపిస్తాం. ఎప్పుడైతే అలా గడపను అక్కడ ప్రారంభిస్తామో, స్థాపన చేస్తామో, ఆ రోజు నుండి గడపకు పవిత్రత అనేది ఏర్పడుతుంది. ఆ పవిత్రతను మనం కాపాడినప్పుడే మనకు సుఖం కలుగుతుంది. కాబట్టి అంత పవిత్రమైన గడప మీద మనం ఇలా పిచ్చి పిచ్చి చేష్టలు చేయటం అనేది చేయకూడదు. అలాగే చాలామంది ఏం చేస్తుంటారంటే, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లోంచి లోపలికి వచ్చేటప్పుడు గడప మీద కాలు పెట్టి ఇంట్లో అడుగు వేయటం, గడప మీద కాలు పెట్టి బయటికి వెళ్ళటం చేస్తుంటారు. అలాంటివి కూడా చేయకూడదు. గడప అంటే మన తల్లి, గడప అంటే మన ఒళ్ళే. మన ఒంటి మించి ఎవరన్నా తొక్కుకుంటూ వెళ్తే మనకి ఎంత బాధ కలుగుతుంది, మన తల్లిని ఎవరన్నా తొక్కితే మనకి ఎంత బాధ కలుగుతుంది. మరి అటువంటి బాధని ఆ గడప అనుభవిస్తుందంటే లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది మన ఇంటికి? ఆమె రావాల్సిన అవసరం ఏముంటుంది? కాబట్టి మనం చేయాల్సిన పనులు మనం చేసి మనం గౌరవించాల్సిన విధంగా గౌరవిస్తే తప్పకుండా ఆ లక్ష్మీదేవి కరుణిస్తుంది, కటాక్షిస్తుంది, మన ఇల్లు సుఖంగా ఉంటుంది. స్వస్తి.